విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మానవులందరినీ పట్టి పీడించేది శనిగ్రహం. పీడించడం అంటే శనిగ్రహం అని అంటారు అనుకుంటాం కదండి. కానీ దేవతలు కూడా ఆనాడు తప్పించుకోలేకపోయారు కదండి. ఈశ్వరుడే, సాక్షాత్ ఈశ్వరుడే శని బాధ నుంచి, శని ప్రభావం నుంచి తప్పించుకోలేకుండా త్వరలో దాక్కున్నాడు కదండి. ప్రభావం నుంచి తప్పించుకోలేరు. ఇది మొదటి సూత్రం. శని అనేది పీడించేవాడు కూడా కాదు, శని ఆయుకారకుడు కూడా. శని వల్ల ఒక గొప్ప ఉపయోగం చెప్తానండి. శని వల్ల ఉపయోగాలు. శని దశ వస్తే అందరూ శని 4 రకాలుగా వస్తుంది. మన జాతక చక్రం గడి అంటారు కదా, దాంట్లో 4వ గడిలో ఉంటే అర్ధాష్టమ శని, 8వ గడిలో ఉంటే అష్టమ శని, లేకపోతే మనం శని 7.5 ఏళ్ల పాటు ఉంటే ఏలినాటి శని. మళ్ళీ శని మహర్దశ అని 19 ఏళ్ళు ఉంటుంది. ఆ టైంలో పుడితే శని మహర్దశ. ఈ 4 సందర్భాల్లో స్వస్థానంలో ఉంటాయండి. స్వస్థానం అంటే ఆయన గళ్ళ ఎక్కడున్నా కూడా శని, ఎక్కడున్నా కూడా ఆయనే. ఆయన ఉపయోగం అంటున్నానే. శని ఎప్పుడు వస్తే ఏమవుతాయి, కష్టాలు వస్తాయి, పీడించడం అని భయపడతారు కదండి, అందరూ వణికిపోతారు కదా. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు దేవుడు కాళ్ళు పట్టుకుంటామండి. అంటే శని వస్తే మిమ్మల్ని దేవుడి దగ్గరికి పంపించి పూజలు చేయిస్తున్నాడు, మీ చేత వ్రతాలు చేయిస్తున్నాడు, నోములు చేయిస్తున్నాడు, ఎన్నో పరిష్కారాలు ఎన్నో చేసుకుంటూ ఉంటాం. దానివల్ల ఏంటి, శని పట్టుకున్నందువల్ల మీ పాపం పరిహారం అవుతుంది. కష్టపడుతున్నారు కదా, పాపం పరిహారం అవుతుంది. పాపం నష్టమైపోయింది అంటే మీ పాపం బ్యాంకులో కొంచెం తగ్గింది. ఇటేమో దేవుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకుంటున్నారు, పుణ్యాలు చేస్తున్నారు, పురోహితులకు దక్షిణలు ఇస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు, పుణ్యం బ్యాంకు పెరుగుతోంది మనకి తెలియకుండానే. శని పట్టుకోవటం వల్ల పాపం తగ్గుతోంది, పుణ్యం పెరుగుతోంది. మరి శని ఉపయోగకారుడు కాదండి. నిజమేనండి. కుంతీదేవి కృష్ణుడిని వరం అడుగుతుంది. ఏమని, ఎప్పుడు కష్టాలు ఉండేలాగా వరమే కృష్ణ, కష్టాల్లో నేను తలుచుకుంటాను అంటుంది. కష్టంలో ఉంటే నేను ఎప్పుడు ప్రతినిత్యం నిన్నే తలుచుకుంటాను అని వరం అడుగుతుంది. ఇప్పుడు కుంతి వరం చూసుకోండి, ఎలా కష్టాలే కావాలని అని కోరుకుంది. అదేంటత్త అంటే ఇందుకోసం అని చెప్పింది కూడా. కనుక ఇప్పుడు శని వస్తే కష్టాలు వస్తున్నాయి అంటే, కష్టాలు రాగానే మనం వెంటనే దేవుడి దగ్గర పరిగెడుతున్నాం. అప్పటిదాకా దేవుడు గుర్తొచ్చాడు. శని మహాదశ వచ్చింది, ఏళ్ళనాటి వెంటనే మనం పూజలు, వ్రతాలు, హోమాలు, మనకి వీలైనవి తెలిసినవన్నీ చేస్తాం. వాళ్ళ దగ్గర పరిగెడతాం. వీళ్ళు చేయండి అంటారు, లేకపోతే పలానా హనుమంత్ ఆలయానికి వెళ్ళి ఏదో మొక్కుకోండి అంటారు. అవునండి, హనుమత్ ప్రదక్షిణలు చాలా పవర్ఫుల్ అంటారు. అదొకటి. ఇప్పుడు వినండి, ఇక్కడ యాక్చువల్లీ శనిని తప్పించుకోవటానికి, అంటే తప్పించుకోవటం కాదు, తగ్గించుకోవటానికి, శని బాధ తగ్గించుకోవటానికి. అంటే ఏదో కొబ్బరి చెట్టు కింద కూర్చుంటే నిధి మీద కొబ్బరికాయ పడే బదులు భుజం మీద పడుతుంది అనమాట. గుండు పగిలే బదులు ఏదో చెయ్యి ఇరుగుతుంది. అంటే పడుతుంది, ఏదో కొండంతది గోరంతలో. అలాగా అదే నెత్తి మించిపోయేది తల వెంట్రుకలు మించిపోతుందని అలా అవుతుంది గోరంతలో తీసేస్తారు. కనుక ఇది పిప్పలాదుడు అనే ఋషి, మళ్ళీ ప్రత్యేకంగా పిప్పలాదుడు గురించి చెప్పుకుందాం. ఆయన చాలా ప్రత్యేకమైనటువంటి ఋషి. ఆ పిప్పలాదుడు ఒక స్తోత్రం చేసి, నాకు చిన్నప్పుడు చాలా కష్టాలు అనుభవించాడు. ఆయన కథలో చెప్పుకుందాం. అది నేను చేస్తున్నటువంటి ఈ స్తోత్రం చేసిన వాళ్ళెవ్వరికీ శని బాధ ఉండకూడదు. శని బాధ ఉండకూడదు, తగ్గిపోవాలి. చెప్పండి, ఈ రోజుల్లో అందరికీ కావాల్సిన విషయం. అంతేకాదు, ఈ పిప్పలాదుడు చిన్నప్పుడు అదంతా కష్టాలు అనుభవించాడు కనుక బాల్యంలో ఎవ్వరికీ కూడా శని కష్టం రాకూడదు అని వరాలు అడిగాడు శనిని. బాగునండి, బాల్యంలో ఏమి తెలియదు కదా. అలాంటిది పిప్పలాదుడి గురించి నిజంగా అది ప్రత్యేకమైనది. చాలా చక్కగా మళ్ళీ బాల్యం వదలగానే, యవ్వనంలో మొదలు పెట్టగానే అప్పటిదా తెలియదుగా. అది బాల్యావస్థలో ఉన్న వాళ్ళకి శని తెలియకూడదు, వచ్చినా తెలియకూడదు, కష్టపెట్టకూడదు వాళ్ళని. ఒక వరం. ఏదైనా కానివ్వండి, ఒక తల్లి తండ్రి పోతే అది కష్టమే కదా. అయినా వాళ్ళకి తెలియదుగా. తెలియదు, వయసులో ఉన్నప్పుడు తెలుస్తుంది కదా, చిన్నప్పుడు బాల్యంలో తెలియదు. ఎవరో పాలు పడతారు, తెలిసి ఆకలి తీరేది సరిపోయింది. ఆడుతూ పాడుతూ. అలాగే నేను చెప్పిన ఈ స్తోత్రం చదువుకున్న వాళ్ళ జోలికి నువ్వు వచ్చి బాధించకూడదు. అంటే ఉన్నా తక్కువలో ఉండాలి. అంత గొప్ప స్తోత్రం. చెప్పండి బాబు, చెప్పండి తొందరగా. వచ్చే వారం పిప్పలాదుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకుందాం. అలాగే ఇంకో స్తోత్రం ఉందండి, దశరథుడు స్తోత్రం. దశరథుడి దగ్గర కరువు కాటకాలు వచ్చేసాయి. మొత్తం శని పట్టాడు, దేశం అంతా కరువు కాటకాలు వచ్చేసాయి. తర్వాత ఆయన ఏదో యాగాలు చేసుకుని బయటపడ్డాడు. అప్పుడు దశరథ కృత శని స్తోత్రం ఉంది, ఒక స్తోత్రం ఉంది. ఆ దశరథ కృత శని స్తోత్రం చేసుకున్న, దశరథుడు రచించుకుని పాడుకున్న శని స్తోత్రం. ఇంకోటేమో ఈ పిప్పలాదుడు పాడుకున్న శని స్తోత్రం. ఈ 2 స్తోత్రాలు చదువుకుంటే శని బాధ చాలా తగ్గుతుంది.
ముందు ఒకటి చెప్పండి. ఉపశమనం గురించి ఇంకోటి వినండి. శని ఉపాయం తగ్గేది ఇంకొకటి కూడా ఉన్నది. ఇంకొకటి కూడా అదేంటంటే హనుమంతుడు. దీని గురించి 2 కథలు చెప్తారు. హనుమంతుడు సీతను వెతకటానికి లంకకు వెళ్ళాడు. అవునండి. వెళ్ళాక ప్రతి గదిలోనూ చూస్తున్నాడు. అంతఃపురంలో దూరి ఇక్కడున్నదా సీత, ఇక్కడున్నదా అని చూస్తుంటే ఒక తలుపులు వేసి ఉన్నాయి. తలుపులు తీర్చాడు. తెరవంగానే శని గబగబా పరిగెత్తుకొచ్చాడు. ఏంటయ్యా ఇక్కడ ఉన్నామంటే ఏం చేయరు, బంధించారు. అందరినీ పీడించే నన్ను ఈ రావణాసురుడు పీడించి నన్ను ఇక్కడ దాచిపెట్టాడు. ఎందుకట, మేఘనాథుడు పుట్టే టైంలో ఈ శని సరిగా ఒక చోట ఉండమంటే ఉండకుండా అటు ఇటు నన్ను ఎవరు బంధిస్తారులే అని అన్నట్ట. అంటే నేను చెప్పిన చోట మూలపడుండు, లేకపోతే మా మేఘనాథుడు సరైన ముహూర్తంలో పుట్టడు అని శనిని తీసుకొచ్చి ఒక చోట కట్టేశాడు. శనిని బంధించేంత శక్తి ఆయనకు ఉంది. ఆయన అంతరిని బంధించాడు కదా, నవగ్రహాల్ని బంధించాడు కదా, దేవీ దేవతలను అందరినీ బంధించాడు కదా, చేశాడు కదా. అక్కడ దాక్కున్నాడు. ఈ హనుమంతుడు తలుపు తెరవంగానే శని బయటకు వచ్చి నన్ను నాయన విడిపించావు అంటే, అయితే ఎవరైతే నన్ను స్తోత్రం చేస్తారో వాళ్ళని ఎక్కువ ఏడిపించకన్నాడు. హనుమంతుడిని కనుక హనుమంతుడు పూజ చేసిన వాళ్ళు. అందుకే శనివారం హనుమంతుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తామా? చాలా ప్రత్యేకంగానండి కదా. శనివారం హనుమంతుడిది అనుకుంటామా? ఆ రోజున హనుమంతుడిని పూజిస్తే ఆ శని బాధ వెళ్ళకుండా చెప్పారండి. ఇంకా ఉంది, ఇంకో కథ ఉంది, రామాయణంలోనే ఉంది. ఇది వాల్మీకి రామాయణంలో లేవండి, రకరకాల రామాయణాలు ఉన్నాయి. ఇది వేరే విచిత్ర రామాయణం అని ఒకటి, అద్భుత రామాయణం ఒకటి, రకరకాల రామాయణాలు ఉన్నాయి. వాటిల్లో ఉన్నది. దాంట్లో ఏమన్నది, వీళ్ళందరూ రామసేతు మీద రాళ్ళు మీద శ్రీరామ అని రాసి సేతు నిర్మించడానికి ఎక్కడి నుంచి, ధనుష్కోటి నుంచి శ్రీలంక దాకా నిర్మించడానికి రాళ్ళు వేసి వంతెన తయారు చేస్తున్నారు. శని వచ్చేసి హనుమంతుడి నెత్తి మీదకి ఎక్కి, ఇప్పుడు నేను నీకు పట్టాల్సిన టైం నేను పట్టానంది. కాదు, ఇక్కడ ఇబ్బందిగా ఉంది, కొంచెం అటు ఇటు మరి నేనేదో ప్రస్తుతం పని చేస్తున్నాను కదా, ఆ పైన పట్టుకోకు కింద పట్టుకో, నాకు అంటే నా కాళ్ళు నాకు కావాలి, చేతులు కావాలి కదా, తలాను నేను చేయాలి పని అన్నాడు. సరే శని వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. టైం కదా అని చెప్పి శనిని కాళ్ళ కింద హనుమంతుడు తొక్కి పెట్టాడు. కాళ్ళ కింద తొక్కి పెట్టాడు. హనుమంతుడు మహాబలుడు కదా. అవునండి, ఆయన బలం ఆయనకే తెలియదు. విడిపించుకోలేకపోయాడు శని. నలిగిపోయాడు కాళ్ళ కింద నలిగిపోయి ఇక్కడ కూర్చొని ఉన్నాడు. చివరికి అయ్యా వదిలిపెట్టవయ్యా అంటే, సరే అయితే నన్ను పట్టుకోవటమే కాదు అసలు ఎవరిని కూడా ఇలాగా నన్ను పూజించిన వాళ్ళని ఎవరిని నువ్వు పట్టుకోకు, అలా అయితే వదిలేస్తా అన్నాడు. సరే ఎవరైతే నీకు దండం పెడతారో వాళ్ళని నేను పట్టుకోలే, నన్ను వదలమన్నాడు. అప్పుడు నేను కాలు తీశాడు, శని పారిపోయాడు. ఈశ్వరుడు కూడా తప్పించుకోలేని శనిని ఈశ్వరుడు తప్పించుకోలేడంటే ఆ కథ తెలుసు కదా. ఈశ్వరుడి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి, మహాదేవ నేను నిన్ను పట్టబోతున్నాను కాసేపు అన్నాడు. నన్ను ఎట్లా పట్టుకుంటావు నువ్వు అని ఈశ్వరుడు చిన్న ఒక పురుగులాగా మారిపోయి చెట్టు త్వరలో దాక్కుని కూర్చున్నాక పనంతా అయిపోయాక బయటకు వచ్చి, ఆ సమయం అయిపోయాక ఈశ్వరుడు చెట్టు త్వరలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చినాగానే శని ఉన్నాడు. చూసావా, పట్టుకోలేనన్నావు, ఎలా పట్టుకుంటానన్నావు, ఎలా పట్టుకున్నావు? నేను పట్టుకోబట్టే కదా కైలాసంలో అందరి చేత పూజాధికారులు తీసుకునేటటువంటి నువ్వు ఓ పురుగులాగా దూరి చెట్టు త్వరలో కూర్చున్నావు, నేను పట్టుకోబట్టే ఇదంతా జరిగింది అంటాడు. ఈశ్వరుడు కూడా తప్పించుకోలేనటువంటి శనిని హనుమ కాళ్ళు పట్టుకోవటం ద్వారా మనం తప్పించుకోవచ్చు. ఒక చిన్న చెప్పండి సంశయం అమ్మ, హనుమంతుడు పాదాల కన్నా హృదయానికి నమస్కారం చేసుకుంటారు కదండి, పాదాలకి నమస్కారం ఎక్కడైనా ఎవరిదైనా చేయొచ్చండి. అంటే గుండెల్లో శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి, అది కూడా వాల్మీకంలో లేదండి, వాల్మీకంలో లేదు. అది కూడా ఈ చాలా రామాయణాలు ఉన్నాయి, దాదాపు 200-300 రామాయణాలు ఉన్నాయి. ఆ కాలంలో నారదుడు మూల రామాయణం చెప్పి వాల్మీకి, నువ్వు మళ్ళీ రామాయణ కథ రాయి అని చెప్పాడు. అసలు ఒక కథ చెప్పాడు మూల రామాయణంలో. శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసామని ఒక శ్లోకం. శతకోటి శ్లోకాలు ఉన్నటువంటి మూల రామాయణంలో నుంచి ఈయన కొన్నే తీసుకుని రాశాడు, కొంతే రాశాడు. కనుక వాల్మీకంలో మనకు అన్ని దొరకవు. అలాగని వాల్మీకి అబద్ధమని కాదు, మనకి అందిన మొట్టమొదటి తెలియదు కానీ ఆ శ్లోకం అయితే తెలుస్తుంది కదా. మూల రామాయణం ఇంకా ఎక్కడైనా మరి ప్రతులు ఎక్కడేమన్నా ఎవరి దగ్గరైనా ఉన్నాయేమో వెతకాలి. ఎక్కడ దొరకపోతే నైమిసారణ్యంలో దొరకచ్చు, అక్కడి నుంచే కదా అన్ని వస్తాయి మనకి. కనుక ఈ వాల్మీకి రాసిన రామాయణం సంక్షిప్త రామాయణం లాంటిదే కనుక అలాంటిది దొరికింది మనకి. అదేంటి ఆది కావ్యం అన్నాం. మొట్టమొదట అసలు మనకు వచ్చిన ఫస్ట్ ఇది అనుకున్నాం, పుస్తకం అనుకున్నాం, అది కావ్యం. కనుక అది వచ్చింది. కనుక ఈ వాల్మీకి రామాయణంలో లేనివి కూడా అవి నిజమైనటువంటి విషయాలే, అవి మూల రామాయణంలో ఉన్నాయి.
కనుక మూల రామాయణాల్లో దొరికినటువంటి శతకోటి శ్లోకాలు కదండి మరి. శతకోటి. ఆ శతకోటి శ్లోకాలలో నుంచి మనకు వచ్చిన వాటిల్లో నుంచి రకరకాల కథలు, రకరకాల రామాయణాలు ఎంతోమంది రచయితలు రాశారు. అంటే ఆనాటి ఋషులు మునులు కూడా చాలామంది రాశారు. చాలా వివరంగా చెప్పారు విజయలక్ష్మి గారు. మనము మరి ఒకసారి చెప్పుకుందాం తప్పకుండా శని స్తోత్రాలు. ఎందుకంటే ఏ స్తోత్రాలు చదివితే శని మనకి పిప్పలాదుడు కానీ దశరథుడు కానీ ఆ స్తోత్రాలు ఉన్నాయే, శని మనకి పట్టడు అని చెప్పుకునే స్తోత్రాలు అవి మరి ఇంకొకసారి అది కొంచెం పెద్ద కథలే, కొద్దిసేపట్లో అయిపోదు. దీనికి అనుబంధంగా చెప్పుకునేంత చిన్నది కావవి. కనుక అసలు పిప్పలాదుడు కానీ ఆయన తండ్రి కానీ అవన్నీ మనం చెప్పలేనటువంటివండి అని మరి ఒకసారి చెప్పుకుందాం. నమస్కారం అండి.